ప్రతి విషయంలో వ్యత్యాసం కనిపిస్తుంది. వ్యత్యాసం ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో, ఎందుకు ఉంటుందో శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షంగా ఆచరించి చూపించాడు. బాల్యంలో కన్నయ్య గోపికల చీరలు దాచి ఆనందించాడు. కానీ అదే పెద్దవాడయ్యాక ద్రౌపదికి చీరలు ఇచ్చి కాపాడాడు. బాల్యంలో చీరలు దాచిన కన్నయ్యే పెద్దవాడయ్యాక అదే చీరలతో ఓ మగువ మానం కాపాడాడు. అదేవిధంగా బాల్యంలో పక్క ఇళ్లలో వెన్నముద్దలు దొంగతనం చేసి తాను దొంగతనం చేయలేదని అబద్ధం చెప్పిన కన్నయ్య పెద్దయ్యాక దొంగతనం చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని హెచ్చరించాడు. వీటి గురించి భగవద్గీతలో ప్రత్యేకించి బోధించాడు. బాల్యం అంటే ఏమీ తెలియని వయసు అని అర్థం. ఆ వయసులో తెలియకుండానే చిలిపి పనులు, అల్లరి పనులు చేస్తూ ఉంటారు. చేయలేదని చెప్పేస్తూ ఉంటారు. కానీ వయసు పెరిగిన తరువాత వివేచన, జ్ఞానం పెరుగుతుంది. అప్పుడు కూడా చిన్నవాళ్ళ మాదిరిగా అల్లరి చేస్తామంటే, చిలిపి పనులు చేస్తాము అంటే, అబద్ధాలు చెప్తాము అంటే కుదరదు. వయసుకు తగినట్లుగా మనల్ని మనం మార్చుకొని మంచి దారిలో వెళ్ళాలి. వయసుకు తగినట్లుగా వ్యవహరించాలి. కృష్ణుడు చెప్పడమే కాకుండా ఆచరించి కూడా చూపించాడు.